వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన టాపిక్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్లో ఒక స్కీము. దీనికి ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ ఉంటుంది. బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ద్వారా మాత్రమే ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ మనం తీసుకోగలుగుతాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికం 18 నుంచి 70 ఏళ్ల వయసు లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ, పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్ ద్వారా కానీ ఈ ఇన్సూరెన్స్ బీమాలోకి భాగస్వాములు కావడానికి అవకాశం ఉంది. ఈ ఎన్ఆర్ఐస్ కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్తో అలౌ చేస్తున్నారు. సో ఈ బీమా కావాలంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్ కానీ అకౌంట్ ఉండాలి. అకౌంట్ నుంచి మాత్రమే మనం ప్రీమియం పే చేయగలుగుతాము. సంవత్సరానికి రూ. 20 ఈ సంవత్సరం 2026 ప్రీమియం చెప్తున్నాను. ఎందుకంటే క్లెయిమ్స్ పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది. ఇంతకుముందు రూ. 12తో స్టార్ట్ అయింది ఈ స్కీము. ఇప్పుడు రూ. 20 సంవత్సరానికి ఒక్కసారి మీ అకౌంట్ నుంచి డిడక్ట్ చేయబడుతుంది, కట్ చేయబడుతుంది. ఎప్పుడు? ప్రతి సంవత్సరం జూన్ 1 నుంచి తదుపరి సంవత్సరం మే నెలాఖరు వరకు 12 నెలల కాలం. ఈ పాలసీ యొక్క కాలం 12 నెలలు. ఈ 12 నెలలకి సంవత్సరానికి ఒకసారి మీరు కట్టే ప్రీమియం రూ. 20. ఇలా ప్రతి సంవత్సరం మీ అకౌంట్ నుంచి కట్ అయినంత కాలం 18 నుంచి 70 ఏళ్ల వయసు వరకు మీకు ప్రమాద బీమా మాత్రమే ఉంటుంది. సహజ మరణం, సూసైడు, అనారోగ్యం వల్ల చనిపోవడం వీటికి కవరేజ్ ఉండదండి. ప్రమాదం వల్ల చనిపోయినా లేదా ప్రమాదం వల్ల శాశ్వత అంగవైకల్యం ఏదైనా ఎఫెక్ట్ అయినా 2 లక్షల వరకు మీకు ఇస్తారు. ఇది ఒక వ్యక్తికి ఒక పాలసీ మాత్రమే తీసుకోవాలి. నాకు ఒక బ్యాంకులో అకౌంట్ ఉందండి, ఇంకో పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉందండి, 2 చేసుకోండి అంటే కుదరదండి. ఒక పాలసీ మాత్రమే అలౌ చేస్తారు. అంటే మీకు వేరే ఇన్సూరెన్స్లు ఉండొచ్చు. ఏది ఎల్ఐసి కానీ, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, లేదా ఎంప్లాయీ సంబంధించి ప్రొవైడ్ చేసే ఇన్సూరెన్స్లు ఏమున్నా కూడా ఇది సపరేట్. వీటికి సంబంధం లేదు. ఉన్నా కూడా ఈ ఇన్సూరెన్స్ ఇస్తాం మనం. డెత్ చనిపోయినప్పుడు ఏమి ఇవ్వాలండి? డెత్ సర్టిఫికేటు. యాక్సిడెంట్ డెత్కే ఇస్తాం కాబట్టి పోలీస్ కేసు కావాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి. ప్రమాదం వల్ల సీరియస్ అంగవైకల్యం అయ్యి బెడ్ రైడన్ అయినప్పుడు పోలీస్ కేసు కావాలి, హాస్పిటల్ ట్రీట్మెంట్ రికార్డు కూడా సబ్మిట్ చేస్తే నామినీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ వేసేస్తారు. క్లెయిమ్ చేయడం బ్యాంకు ద్వారా మాత్రమే చేయాలి. సంవత్సరానికి రూ. 20. ప్రమాద బీమా మాత్రమే వర్తిస్తుంది స్కీము. సహజ మరణానికి ఇవ్వము. యాక్చువల్గా ఒక స్కీమ్లో నేను చూస్తే మరణం అయితే 2 లక్షలు, 2 కాళ్ళు 2 చేతులు పోతే 2 లక్షలు, ఒక కాలు కానీ ఒక కన్ను పోతే 1,00,000 అన్నారు. ఇంకో సర్కులర్లో ఒకటి పోతే ఇవ్వమన్నారు. ఇది కొంచెం నేను క్లారిఫికేషన్ ఇస్తాను. సో రూ. 20 సంవత్సరానికి ఒకసారి కట్టాలి. బ్యాంక్ కవరేజ్కి ఒక ₹1 వాళ్ళకి ఛార్జెస్ పే చేస్తాము. ఇది ఎప్పుడు ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్లో కూడా మీరు పాలసీ తీసుకోవచ్చు. ఈ క్లెయిమ్ ఫార్మ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY, ఈ క్లెయిమ్ ఫామ్ డిశ్చార్జ్ ఫామ్ ఉంటుంది. దాని లింక్ కూడా ఇచ్చాను మీకు. దీంట్లో అప్లికేషన్ చూడండి, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో క్లెయిమ్ ఫారాలు ఉంటాయి. ఈ క్లెయిమ్ ఫారం డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాంకుల దగ్గర అయినా ఫామ్ ఉంటుందండి. ఈ క్లెయిమ్ ఎప్పుడు ఇవ్వము? నెంబర్ 1, 70 ఏళ్ళు దాటిన తర్వాత ప్రమాదంలో చనిపోతే డబ్బులు ఇవ్వము. మీరు ప్రతి సంవత్సరం జూన్లో కట్ చేసుకోవాలని కదండి. ఆ టయానికి మీ బ్యాంకులో బ్యాలెన్స్ ఉండాలి. రూ. 20 కట్ చేసుకోగలిగి ఉండాలి. జీరో బ్యాలెన్స్ అండి, నాకు అక్కర్లేదు అనుకుంటే ఈ కవరేజ్ ఇబ్బంది పడతారు. కాబట్టి మనం రికవరీ టయానికి బ్యాంక్ అకౌంట్లో డబ్బు, పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో డబ్బులు ఉండేట్టు చూసుకోండి. తర్వాత మీకు 2-3 అకౌంట్ల నుండి కట్ చేసినా కూడా ఒకదానికే అమౌంట్ ఇస్తారు. తర్వాత మీ అకౌంట్ నుంచి కట్ చేసినాక బ్యాంకర్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ జూన్ నెలాఖరు లోపల రిమిట్ చేయాలి. రిమిట్ చేయకపోతే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు. ఇది కూడా కొంచెం కేర్ తీసుకోండి. యాక్సిడెంట్ డెత్కి మాత్రం వెయిటింగ్ పీరియడ్ ఉండదండి. మామూలు పాలసీకి అయితే 30 రోజులు అంటాం, కానీ ఈ పాలసీకి వెయిటింగ్ పీరియడ్ లేదు. ఈ రోజు చేసి రేపు రిస్క్ చేరినా, ఆ రోజు రిస్క్ చేరినా ఇన్సూరెన్స్ ఇస్తాము. తర్వాత ఆల్ ఇండియాలో 2024-25కి నేను మన స్టేట్మెంట్ తీశాను. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ఇది మీకు ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసాం. 2 లక్షలు నేషనల్ డెత్కి ఇస్తాం. అది దాదాపు 20,000 కోట్లు, 20,000 crores ఇచ్చారు ఎన్రోల్మెంట్ అయితే. మనం 20 కోట్లు, 20 కోట్లు అయితే క్లెయిమ్స్ ఎన్ని అప్లై చేశారు? 8,18,000 అప్లై చేస్తే ఎన్ని క్లెయిమ్స్ సెటిల్ చేశారు? 7,85,000 క్లెయిమ్స్ సెటిల్ చేశారు. అంటే అమౌంట్ కాదండి, నెంబర్. ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ ప్రమాద బీమా. ప్రధానమంత్రి ఎస్బీవై అంటే బీమా యోజన. జీవన్ జ్యోతి వేరు, ఇది వేరు. ఓన్లీ ప్రమాద బీమా. దీనికి ఎన్రోల్ అయిన వాళ్ళు క్లెయిమ్ సెటిల్ మనం 1,00,000 కూడా పెద్దగా లేదు.
కాబట్టి 50 దాటిన వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ అడ్వైజ్ చేయండి. 2 స్కీమ్లు చేసుకోవచ్చు అందరూ కూడా. సో ఇప్పుడు దాకా మనం కవర్ చేసింది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లాస్ట్ వీడియోలో కవర్ చేసాం. అది అన్ని రకాల రిస్క్కి ఇస్తాము. ఇప్పుడు కవర్ చేసింది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇది వచ్చి ఓన్లీ ప్రమాద బీమా, ప్రమాదం వల్ల అంగవైకల్యంగా మాత్రమే ఇస్తాము. ఇవి కాకుండా నెక్స్ట్ వీడియోలో మనం ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఉంటుంది, ప్రధానమంత్రి ముద్రా యోజన ఉంటుంది, అది కాకుండా ఆమ్ ఆద్మీ బీమా యోజన ఉంటుంది, తర్వాత ఏపీ స్టేట్ గవర్నమెంట్స్ వరకు వైఎస్ఆర్ బీమా స్కీమ్ ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా స్కీమ్స్ ఏంటంటే బస్సు టికెట్ కొంటే దాంతో పాటు ఇన్సూరెన్స్ ఉంటుంది, ట్రైన్ టికెట్ కొడితే ట్రైన్ టు ఇన్సూరెన్స్ ఉంటుంది, ఫ్లైట్ టికెట్ కొడితే ఫ్లైట్ టు ఇన్సూరెన్స్ ఉంటుంది, మీ ఓన్ వెహికల్తో వెళ్తున్నప్పుడు యాక్షన్ జరిగినప్పుడు అవతల పార్టీ వాడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది, మీ బండికి మీరు కూడా థర్డ్ పార్టీ చేస్తే ఆ ఇన్సూరెన్స్ ఉంటుంది, గ్యాస్ సిలిండర్తో ఇన్సూరెన్స్ ఉంటుంది, ఏటీఎం కార్డుతో ఇన్సూరెన్స్ ఉంటుంది, క్రెడిట్ కార్డుతో ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ అన్ని కూడా 1 by 1 వీడియోస్ కవర్ చేద్దాం. సో ఈ వీడియోస్ అయినాక మనం పెన్షన్కి వెళ్దాం. ఈ పెన్షన్ స్కీమ్స్ అటల్ పెన్షన్ యోజన ఒకటి ఉంది, ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఒకటి ఉంది, పిఫ్టా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ దాని ద్వారా ప్రాన్ నెంబర్ ఇస్తారు, అది యూపీఎస్ ఒకటి. నెక్స్ట్ ఈపీఎఫ్ అంటే ఏంది, జీపీఎఫ్ అంటే ఏంది, పీపీఎఫ్ అంటే ఏంది, ఏపీఎఫ్ అంటే ఏంది, విపిఎఫ్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. దీని విషయం మీరు క్లియర్గా అర్థం చేసుకొని నలుగురికి షేర్ చేసి అందరికి ఇన్సూరెన్స్ ఉండే విధంగా ప్రయత్నం చేయాలని నేను